మనల్ని అయితే కొంతమంది స్టూడెంట్స్ క్యూఆర్ కోడ్ ఎలా జనరేట్ చేయాలన్నా అని అడిగారు. ఇవాళ అయితే వీడియోలో మనమైతే క్యూఆర్ కోడ్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఈ క్యూఆర్ కోడ్ అనేది మోస్ట్ ఆఫ్ ది యూజ్ కేసెస్లో పనికొస్తుంది రియల్ లైఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన డేటాని హైడ్ చేసి ఓన్లీ ఒక క్యూఆర్ పెట్టడానికి పనికొస్తుంది. ఇలా మనం ఏదైనా ఒక డేటాని హైడ్ చేసి ఓన్లీ క్యూఆర్ ఫార్మేట్లో చూపించాలంటే ఎలా చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోలో అయితే మనం మన యూట్యూబ్ ఛానల్కి ఒక యూఆర్ఎల్ తోటి డైరెక్ట్గా ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళేలాగా ఒక క్యూఆర్ కోడ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో దాని ద్వారా మీరు కావాలంటే దాని తర్వాత మీకు కావాలంటే మీ ఫోన్ నెంబర్ని క్యూఆర్ కోడ్లాగా ఎట్లా క్రియేట్ చేయాలనేది కూడా చూపిస్తాను. సో అలా మీరైతే క్యూఆర్ కోడ్ గురించి క్లియర్గా అర్థం చేసుకుంటుంటారు. సో ఇందులో ఫస్ట్ క్యూఆర్ కోడ్ అనేది మనం జనరేట్ చేయాలంటే ఫస్ట్ మనం పైథాన్లో వాడే ప్యాకేజ్ ఏంటంటే క్యూఆర్ కోడ్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది. సో ఆ మాడ్యూల్ని మనమైతే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనమైతే ఇంపోర్ట్ చేసుకోవాలంటే అదైతే ఆల్రెడీ ఉండాలి. లేకపోతే నాకేంటంటే మాడ్యూల్ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ వస్తుంది. కావాలంటే ఇప్పుడు రన్ చేసి చూస్తా చూడండి. సో ఇక్కడైతే నాకేమొస్తుంది, మాడ్యూల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. మనం ఏం చేయాలంటే దాన్ని కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. నేనైతే సిఎండి అని టైప్ చేస్తున్నా. సో ఇలా సిఎండి ఓపెన్ చేశాక మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి సింపుల్గా పిప్ ఇన్స్టాల్ క్యూఆర్ కోడ్ అని టైప్ చేస్తే చాలు, మీకైతే కావాల్సిన క్యూఆర్ కోడ్ అనే ఒక మాడ్యూల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. నాకైతే రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వచ్చేసింది. సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ క్యూఆర్ కోడ్. ఇప్పుడైతే అగైన్ నేను రన్ చేస్తున్నాను నా పైథాన్ కోడ్ని. ఇంపోర్ట్ క్యూఆర్ కోడ్ అనేది రాసేసాను కోడ్లో. సో ఇప్పుడైతే దాన్ని రన్ చేస్తున్నాను. నాకైతే ఎర్రర్ ఏం రాలేదు, అంటే నాకు క్యూఆర్ కోడ్ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను క్యూఆర్ కోడ్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా మేక్ చేయాలి అంటే నేను ఎమ్ అనే ఒక వేరియబుల్లో ఒక క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసి స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో దానికోసం నేను వాడే కమాండ్ ఏంటంటే క్యూఆర్ కోడ్ డాట్ మేక్ ఆఫ్. మనం ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని వితిన్ డబుల్ కోట్స్లో ఇచ్చేసేయాలి ఈ మేక్లో. అలా ఇచ్చేస్తే నాకు దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ అనేది సింపుల్గా క్రియేట్ అయిపోతుంది ఈ క్యూఆర్ కోడ్ డాట్ మేక్ అనే ఫంక్షన్ ద్వారా. నేనైతే నా వెబ్సైట్కి సంబంధించిన యూఆర్ఎల్ అయితే ఆల్రెడీ కాపీ చేసుకున్నాను. దాన్ని అయితే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో సింపుల్గా ఇలా ఎమ్ అనే వేరియబుల్లో నాకైతే దీనికి సంబంధించిన ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో లింక్ దానికి సంబంధించిన క్యూఆర్ అనేది జనరేట్ అయిపోయి ఎమ్ అనే దాంట్లో సేవ్ అయిపోయింది. నాకు క్యూఆర్ అనేది ఏ ఫార్మేట్లో ఉండాలి, ఇమేజ్ ఫార్మేట్లో సేవ్ చేసుకొని ఉంటే దాన్ని ఓపెన్ చేసుకోగలను, రైట్? సో అందుకని ఈ ఎమ్ అనే డేటాని ఇమేజ్ ఫార్మేట్లో సేవ్ చేసుకుంటా. తర్వాత రన్ చేసి చూడటానికి, అంటే క్యూఆర్ని స్కాన్ చేసి డైరెక్ట్గా నా వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవడానికి నేనైతే ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. సో ఎమ్ డాట్ ఎస్ఏవిఈ సేవ్ అనే ఫంక్షన్ వాడేసుకొని ఏ పేరుతో సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పేరు ఇక్కడ పెట్టేసేయటమే. నేనైతే క్యూఆర్ డాట్ జేపీజీ అనే ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా ఎమ్లో ఉన్న డేటాతోటి. సో నేనైతే రన్ చేస్తున్నాను. నాకేమైనా ఎర్రర్ ఉంటే డైరెక్ట్ వచ్చేస్తుంది. సో సేవ్ చేసాను అండ్ దెన్ రన్ అయిపోయింది. సో నాకైతే ఎర్రర్ అయితే ఏం రాలేదు, అంటే నా కోడ్ అయితే క్లియర్గా వర్క్ అయిపోయింది, ఎర్రర్ ఏం రాలేదు. ఇప్పుడైతే నేను నా క్యూఆర్ కోడ్ని ఓపెన్ చేసుకోవాలి. మన ప్రోగ్రామ్ ఎక్కడైతే రన్ చేసామో అదే లొకేషన్లో నాకు ఈ క్యూఆర్ డాట్ జేపీజీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. నేనైతే కరెంట్లీ డెస్క్టాప్ మీద రన్ చేశాను. సో నా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి డెస్క్టాప్లో నేనైతే క్యూఆర్ కోడ్ అనే దాన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో క్యూఆర్ డాట్ జేపీజీ ఇక్కడ చూసుకుంటే నా క్యూఆర్ డాట్ జేపీజీ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సో దీన్ని ఓపెన్ చేసి స్కాన్ చేస్తే నాకేంటంటే నా వెబ్సైట్ రావాలి. ఇప్పుడైతే నేను స్కాన్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేనైతే స్కాన్ చేస్తున్నాను చూడండి. వేరే మొబైల్ తీసుకున్నాను.
సో ఇక్కడైతే నేను క్యూఆర్ని స్కాన్ చేస్తున్నాను. సో క్యూఆర్ని స్కాన్ చేసి సెర్చ్ కొట్టేస్తున్నాను డైరెక్ట్గా. సో ఇక్కడ చూసుకుంటే నాకు కావాల్సిన నా వెబ్సైట్, అందులో నా ఛానల్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. అంటే ఎగ్జాక్ట్గా నేను ఏదైతే యూఆర్ఎల్ ఇచ్చానో ఆ యూఆర్ఎల్కి కరస్పాండింగ్ క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయిపోయింది. అండ్ ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే నా వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇంకొకసారి మీకు కావాలంటే స్కాన్ చేస్తాను చూడండి. స్కాన్ చేస్తున్నాను, నేనైతే ఏం ప్రెస్ చేయట్లా, జస్ట్ స్కానరే, గూగుల్ లెన్స్ స్కానర్ ఓపెన్ చేస్తాను. చూసుకోండి, గూగుల్ లెన్స్ స్కానర్ ఓపెన్ చేస్తున్నాను, జస్ట్ స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేసుకుంటే డైరెక్ట్ నాకు యూఆర్ఎల్ అనేది వచ్చేస్తుంది. దాని మీద సెర్చ్ కొట్టగానే నాకు డైరెక్ట్ యూట్యూబ్ పేజ్కి వెళ్ళిపోయింది, నేను ఇంకేం చేయలేదు. సో ఇలా అయితే మనం క్యూఆర్ కోడ్ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఎలా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి క్యూఆర్ కోడ్ తోటి, ఒక వెబ్సైట్ యూఆర్ఎల్ తోటి ఒక క్యూఆర్ కోడ్ అనేది ఎలా జనరేట్ చేయాలనేది అయితే చూపించాను. మీరైతే ఒకసారి ట్రై చేయండి. మా వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఇఫ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.